హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ మటన్ గోంగూర. మన ఆంధ్ర వాళ్ళకి అందరికీ ఫేవరెట్ కదండి గోంగూర. దానిని మటన్తో కలిపి చేస్తే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మేకింగ్ ప్రాసెస్ చూద్దాం పదండి. దీనికోసం నేను కేజీ మటన్ తీసుకున్నానండి. ఫస్ట్ దీనిలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెష్గా మసాలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, ఒక 6-7 లవంగాలు, 2 ఇంచీల దాల్చిన చెక్క, కొంచెం మెంతులు. గోంగూర పులుపు కదండి, మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4-5 మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మిరపకాయ ఇలా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా బాగా మెత్తగా అయిపోవాలి. టమాటా బాగా మెత్తగా అవ్వడానికి కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత గోంగూర వేసుకోండి. ఒక 2-3 పిడికిలు గోంగూర. నాకైతే ఇక్కడ గోంగూర దొరకదండి, అందుకే మన ఆంధ్ర సైడ్ వచ్చేటప్పుడు నేను గోంగూర ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత గోంగూర బాగా వేగిపోయినట్టే. కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకొని వేపుకోండి. మనం తయారు చేసుకున్న మసాలా, కొంచెం కారం. దీనికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగానే వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వేగనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మటన్లో నుంచి కొంచెం వాటర్ వచ్చి ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకకపోతే మనం ఇప్పుడు మళ్ళీ గోంగూర వేస్తాం కదా, దాంతోపాటు ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది. మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాన్ని ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన మటన్ గోంగూర రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.